మేతి మటర్ మలై కర్రీ తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం పల్లీలు, పచ్చిపప్పు, ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, నువ్వులు ఇంతవరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసి బాగా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముక్కలు చిన్నగా తరుక్కొని అవి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అవుతేనే కర్రీ బాగా టేస్ట్ ఉంటుంది. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై వచ్చిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ ఫ్రై అయి ఉంటాయి. సో ఫ్రై అయిన తర్వాత బఠానీ యాడ్ చేయాలి. బఠానీ కూడా యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే అవి కుక్ అయి ఉంటాయి. తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి పసుపు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా కుక్ అవనివ్వాలి. అవి కుక్ అయిన తర్వాత మూత తీసి చూస్తే అవి కుక్ అయి ఉంటాయి. బాగా కుక్ అయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవుతేనే అవి బాగా టేస్ట్ ఉంటుంది కూర. సో కారం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు మెంతికూర యాడ్ చేసుకోవాలి. మెంతికూర కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మెంతికూర వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 minutes ఉడికించుకోవాలి. మెంతికూర చేదు ఉంటుంది కాబట్టి ఆయిల్లో ఫ్రై అవ్వనిస్తే చేదు ఉండదు. ఆయిల్ బయటికి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. తర్వాత మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని మాకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని బాగా ఉడకనిచ్చిన తర్వాత ఒకసారి మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 minutes యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 minutes ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.